కళల గురించి కళాకారుల గురించి అప్పుడప్పుడు మనం తీన్మార్లా చెప్పుకుంటూనే ఉన్నాం. 140 కోట్ల జనాభా, 28 రాష్ట్రాల్లో వేయిలు లక్షల మంది కళాకారులు ఉంటారు. ఎవ్వలకు దోషినట్టు వాళ్ళు టాలెంట్ చూపిస్తుంటారు. ఎవ్వల కళ అల్లదే. అట్లనే ఇప్పుడు మీరు చూడబోయే అక్క సుత గసంటి కళాకారినే. మరి అక్కకున్న కళ ఏంది, ఏం చేస్తుంది తెలవాలంటే అదిరిపోయే బొమ్మలు చూడాలి. పెన్సిల్ తోని మొదలు బొమ్మ గీసి ఆటెన్క రంగులద్దుతే చూడుర్రి. బుడ్డోడు ఏమన్నున్నాడా, ఫోటో దించినట్టే ఉన్నది పోర్రి. అక్క చేతిలా కుంచె ఎట్లా ఆడుతుందో గీ బొమ్మను అక్కను పరిచబట్టి చూడురులా. హౌ అక్క బొమ్మే ఒకటే ఆటులా 3 మొఖాలు గీసింది. పక్షులు, ఇండ్లు, మహిళల సమస్యలు, ముద్దొచ్చే చిన్న పోరలు, ఇట్లా ఏ కాన్సెప్ట్ తీసుకున్నా అక్క బురుసందుకుందంటే కాగితం మీద అద్భుతం చెక్కి పడేసినట్టే. జమ్మూ కాశ్మీర్ లా అక్క తోపు పెయింటర్, పేరు అరోనా రియాజ్. ఆటేసుట్లా పెద్ద చదివే చదివిందట. గిసొంటోళ్లను మస్తు మందిని చూసుంటారు. కానీ అక్క పరిస్థితి అట్లా కాదుల్లా. పానం అస్సలు బాగుండకపోయేదట చిన్నప్పుడు. तो स्ट्रगल तो रहा, हेल्थ कंडीशन मेरा बहुत ही वीक रहा, लेकिन फिर भी मेरी जो वो स्ट्रेंथ थी आर्ट के लिए. ఊకే రంది పడుకుంటా కూకోకుంటా ఇట్లా బొమ్మలేసుకుంటా పానం నిమ్మలం చేసుకునేది అన్నట్టు. మొత్తం ఇంటోళ్ళ బొమ్మలన్నీ అచ్చిగుద్దినట్టే వేసినట్టుంది పో. గింతంత ఏమన్నా అయితేనే అంత అయిపోయిందని ఉత్తగానే అదురుకొని ఆగమైతారు. అసొంటిది పెద్ద బీమార్లకెళ్ళి బయటపడి అద్భుతాలు చేస్తున్న అక్కకు ఎన్ని లైకులు కొట్టినా తక్కువనే.